హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కూడి వచ్చినటువంటి మరి పెండ్లి కుమారుని యొక్క బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు, మరి కూడి వచ్చినటువంటి సంఘ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా వేదిక వెంట ఉన్నటువంటి మరి దైవ సేవకులందరికీ మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సహోదరుడు సల్మాన్ మరి సహోదరుడు మరి మాకు సంఘానికి పరిచయం అయినప్పటి నుండి కూడా మరి వాక్యాన్ని నమ్మి, ఈ కాలపు వర్తమానాన్ని నమ్మి వాక్యంలో ఎదుగుచు మరి మంచి సాక్షిగా నిలబడ్డ పెట్టండి. మరి ఒక పెళ్ళి వివాహం సమయం వచ్చినప్పుడు మరి బిడ్డ తను మరి ఒక దర్శనం ద్వారా మరి తను ఒక పెళ్ళి కుమార్తె కావాలని చెప్పేసి తను దేవుని వైపు తిరిగి చూసినప్పుడు దేవుడు మరి అద్భుతమైన కార్యం జరిగించాడండి. మరి దేవుని మరి ఎక్కడ కూడా తమ్ముడు రాజీ పడకుండా మరి నాకు దేవుని వివాహం జరగాలి, వర్తమాన వివాహం జరగాలి అని చెప్పేసి మరి ఎంతగానో మరి తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడండి. మరి తన కుటుంబీకులు కూడా మరి ఈ వర్తమానం నమ్మనప్పటికీ వారు కూడా ఎంతో మంచిగా అంగీకరించారు. ఎందుకంటే అదంతా దేవుని ప్రేమ ఉన్నది. మరి తమ్ముడు నాతో మరి నాకు పరిచయం అయినప్పటి నుండి కూడా సహోదరుడు చాలా మంచి సహోదరుడు అండి. వ్యక్తిగతంగా కూడా చాలా మంచోడు, అంటే చాలా భయస్తుడు కూడా. ఎవరికి హాని చేసే హృదయం కానీ అటువంటిది ఏమీ లేదు. చాలా మంచి సహోదరుడు. తను నమ్మిన వర్తమానం మీద నిలబడే బిడ్డ. మరి ఆ యొక్క వివాహ విషయంలో మరి తను ఇష్టపడ్డ ఆ యొక్క పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఒక తన హృదయంలో ఒక మంచి ఆకాంక్షతోటి నిలబడి ఉన్నాడండి. మరి నాతో కూడా చాలాసార్లు పంచుకున్నాడు ఆ విషయాన్ని. అన్నయ్య మరి ఇలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒకటే చెప్పేవాడు. దేవుని మీద నిలబడిపోవు తమ్ముడు, నువ్వు ఒక నమ్మిన వాక్యం గొప్పది, అది నువ్వు కాల వర్తమానం గొప్పది. దేవుడే ప్రతి కార్యం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పచెప్పు, ప్రతి కార్యం కూడా చేసుకుంటున్నప్పుడు మరి దైవ సేవకులకి మరి తన వివాహ విషయం మరి చెప్పినప్పుడు దైవ సేవకులు కూడా మరి సంఘంలో ప్రార్థించడం జరిగిందండి. మరి సంఘం అంతా కూడా ఎంతో కలిసి ప్రార్థన చేసాం. మరి ప్రతి మార్గం కూడా మరి దేవుని మహాకృపను బట్టి తెరవబడి ఈరోజు ఇంత చక్కగా ఇంత బంధుమిత్రులతో, కుటుంబీకులతో, రక్త సంబంధికులతో, మరి సంఘస్థులతో, మరి ఇంతమంది దైవ సేవకుల మధ్య సమక్షాన ఇంత గొప్పగా ఈ వివాహ కార్యం జరగడం చాలా మంచి విషయం, గొప్ప విషయం ఇది. మరి ఇక్కడ స్థానిక దైవజనులు కూడా మరి వివాహ విషయంలో మరి చాలా ప్రాధాన్యపడ్డారండి. చాలా కన్నీరుగా వచ్చారు, ప్రార్థన చేశారు ఈ విషయం గురించి. మరి చాలా అద్భుతంగా మరి కుమారుని ధైర్యపరిచారు. తమ్ముడు, నువ్వు నమ్మిన వాక్యం గొప్పది, నువ్వు దానిలో నిలబడి నువ్వు ఉండు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పేసి ఆయన ఎంతో ధైర్యపరిచి ప్రతి ఏ సమస్య వచ్చినా, ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మరి ఆయన నిలబడి మరి కార్యం అందరికీ ఇంతవరకు నడిపించారండి ఆయన. మరి అద్భుతమైన విషయం అది. మరి ఎక్కడ వదిలిపెట్టకుండా మరి సహోదరుడిని తన వెన్నంటే ఉండి మరి ఇంత గొప్పగా మరి ఈ వివాహ వేడుక జరగడానికి మరి హస్తం ఎంతో ఉంది. మరి దేవుడు ఆయనలో ఉండి ఇంతవరకు జరిగించాడు. మరి దేవుని నామానికి మహిమ. మరి అదేవిధంగా మరి తమ్ముడు ఈ యొక్క మరి ఈ పెళ్లి వివాహ విషయంలో ఈ కార్యాలు మరి యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా మరి తన సొంతంగా ఎంతో కష్టపడి మరి తన యొక్క కుటుంబీకులతో ఒప్పించుకుని మరి ముందుకు ఈ విధంగా చేసుకోవడం జరిగిందండి. మరి ఇది చాలా గొప్ప విషయమే. మరి ఎందుకంటే ఒక్కడే ఒంటరిగా నిలబడ్డాడండి వాక్యం కోసం. హల్లెలూయా. మరి వాక్యం కోసం నిలబడి ఈరోజు ఆ వివాహం చేసుకోవాలని చెప్పేసి ఎంతగానో మరి బిడ్డ నిలబడ్డాడు. మరి అదేవిధంగా ఈ వివాహ కార్యం ఎంత గొప్పగా జరగడానికి కూడా దేవుని కృపయే. మరి అందరూ కూడా మరి మంచి మనసు కలిగి మరి ఆ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ పెళ్లి పెద్దలు కూడా ఆ రోజు చాలా మంచిగా మాట్లాడి మరి ఏక మనసు ఏకాత్మ కలిగి అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఎంతో సహకరించారండి. మరి ఇది చాలా గొప్ప విషయమే. మరి ఒకటే చెప్తాను వాళ్ళిద్దరికి,
వాళ్ళిద్దరి మధ్యలో ఏదేమైనప్పటికీ మూడో వ్యక్తిగా ఆ క్రీస్తే ఉండాలి. ఆ క్రీస్తే వారిని కలిపాడు కనుక వాళ్ళిద్దరి మనసుల్ని వాళ్ళిద్దరి మధ్యలో ఆ క్రీస్తే ఉండి మరి కడ వరకు కూడా వాళ్ళిద్దరు నడిపించాలని ఆకాంక్షిస్తూ మరి చిన్న సాక్షి ముగిస్తున్నాను.